దేవుని బిడ్డలారా, దేవుని మాటలను బట్టి మరొక నూతన సంవత్సరంలో మరి సచికల గారి గృహంలో ఇలా కూడుకుంటాం ఎంతో మరి సంతోషకర విషయం. ఈనాన ఉదయం ఏమైందంటే, నేను పనిచేసే కాలేజీలో వారు క్రీదాస్ గారు లక్ష్మీనగర్లో క్రీదాస్ గారు చర్చ్ ఉంటారు. ఆ చర్చిలో పాస్టర్స్ మీటింగ్ పెట్టారు. పెట్టినప్పుడు అక్కడికి వెళ్ళగానే చాలా విషయాల జ్ఞాపకం వచ్చింది. ఎందుకంటే ఆదర్శ డిగ్రీ కాలేజీలో ఒక మెయిన్ బ్రాంచ్కి వైస్ ప్రిన్సిపల్గా పనిచేస్తున్నాను. అనుకోని విధంగా నన్ను అక్కడికి రమ్మన్నప్పుడు వెళ్ళగానే క్రీదాస్ గారు బాగా జ్ఞాపకం వచ్చాడు. ఎందుకంటే ఆయన నా చిన్నప్పటి నుంచి మన చర్చి మా తండ్రి గారు ప్రకాశరావు గారు మరి అక్కడ 99 లారీల మట్టిని వేసి ఎంతో ఇది చేశారు. అయితే ఆ క్రీదాస్ గారు ఏదో బతుకునగానే అతని కుమారుడు చిన్న వయసులో వివాహం అయిన తర్వాత చనిపోయాడు హైదరాబాద్ యాక్సిడెంట్లో. రోడ్ యాక్సిడెంట్లో చనిపోతే ఆ శవాన్ని, చనిపోయిన శరీరాన్ని మా కొనటి ఇంగ్లాండ్ జీప్లో తీసుకుని వచ్చి ఇక్కడే మరి మట్టి చేయటం అనేది జరిగింది. అనుకోని విధంగా అతని భార్య గర్భాన్ని తెలిసి ఆ గర్భాన్ని పుట్టినటువంటి కుమారుడు మరి డేవిడ్ అని అతను కూడా డేవిడ్. అతను అక్కడ ఆరాధన నడపడం అనేది నేను చూసినప్పుడు కొన్ని నిమిషాలు చాలా బాధ అనిపించింది. ఎందుకంటే ఒక పక్కన క్రీదాస్ గారు పాస్టర్ గారితో నేను కలిసి సేవ చేశాను, తర్వాత అతని కుమారుడితో కూడా కలిసి నేను సేవ చేశాను, తర్వాత అతని కుమారుడు మనవడితో కూడా నేను చేసినప్పుడు దేవుని కార్యాలు చాలా ఆశ్చర్యంగా ఉంటాయి. అప్పుడు నాకు జ్ఞాపకం వచ్చింది, మరి ఏంది జాన్ డేవిడ్ గారు ఉంటున్నారు కదా, ఆయన మా చిన్నప్పుడు మా ఇంటికి వచ్చేవాడట. మరి ఆర్ఆర్కే మూర్తి గారు మా ఇంటికి ఎప్పటికప్పుడు దర్శిస్తూ ఉండేటువంటి వారు. మరి గుంటూరు సంబంధించిన హోసన్నా మినిస్ట్రీస్ ఆయన కూడా మన విశాఖపట్నం వచ్చినప్పుడు మా తండ్రి గారే ఆయన మీటింగ్లకి తీసుకెళ్ళేవాడు. అదే సమయంలో ఇప్పుడు గ్లోబల్ పీస్ అని ఇలా ఆనందపాల్ గారు ఉన్నారు కదా, మరి వారు నర్సీపట్నం వచ్చినప్పుడు ఆ తండ్రి గారు బర్ణబాస్ గారు, మరి ఆ తల్లి గారు దేవుడమ్మ, మరి అలాన్న డేవిడ్ రాజు, వీళ్ళందరూ మన గృహానికి వస్తూనే ఉండేవాళ్ళు. వారు ఎప్పుడైతే అమెరికా వెళ్ళి వచ్చారో వచ్చిన తర్వాత మార్పులు కనపడి, కానీ ఆ తల్లి గారు దేవుడమ్మ చనిపోయినప్పుడు నేను విశాఖపట్నం అక్కడ కన్వెన్షన్ హాల్కి వెళ్ళినప్పుడు నన్ను చూసి నేను పలకరించాను. కానీ ఇగో, అహం, డబ్బు వాళ్ళు ఏం చేస్తుంది, వారు ఏమై ఉన్నారో మర్చిపోయేటట్లు చేసింది. ఇంకా డాక్టర్ లూక్ భాస్కర్ నాయుడు గారు ఒకడు, మరి యేసుపాదం గారు ఒకళ్ళు, ఇలా అనేక మంది నేను చూశాను ప్రియమైన దేవుని బిడ్డలారా. అయితే మనము నమ్మిన దేవుడు మనల్ని విడిచిపెట్టేటువంటి దేవుడు కాదు. మరి ఇదేనా మన కూర్చోగానే నాకు జాషువా తాతరావు గారు జ్ఞాపకం వచ్చారు. ఆయన బాప్తిసం తీసుకొని ఎన్నో సంవత్సరాలు ఆయన భూమి మీద జీవించలేదు, కానీ ఆయన బాప్తిసం తీసుకున్న మరుక్షణం మరి కొద్ది దినాల్లోనే దేవుడు ఆయన్ని పిలిచినప్పుడు ఒక మినిస్టర్ కూడా వచ్చి ఉండరండి. ఎన్ఎస్ఎల్ మొత్తం ఈ దారి మొత్తం బ్లాక్ అయిపోయింది. అంటే ఒక సామాన్యమైనటువంటి వ్యక్తి, ఆఫీసర్ కాదు, అలాంటి వ్యక్తి కొరకు మరి అంతమంది మరి జనాలు కోలాహలంగా ఉన్నప్పుడు నేను చాలా ఆశ్చర్యపోయా. అంటే ఆయన చనిపోవడానికి ముందు నిర్ణయం ఒకటి తీసుకున్నాడు. నేను అడిగాను, తాతారావు గారు మీరు వచ్చి 2 వారాలు కూడా అవ్వలేదు, మీరు ఎందుకు బాప్తిసం తీసుకోవాలనుకున్నారంటే, అయ్యా నాకు తొందరపడుతున్నాను, నేను తొందరగా తీసుకోవాలి. అంతకు మించి జాషువా తాతారావు గారితో నాకు ఎక్కువ పరిచయం కూడా లేదు. బాప్తిసం తీసుకున్న కొద్ది దినాల్లోనే ఆయన ప్రభువును నిద్రించిన తర్వాత ఎప్పుడు ఇల్లు కనవంటి సచికల జాషువా గారు ఉద్యోగానికి వెళ్ళటం, మరి చిన్న వయసులో ఉన్నటువంటి ఆ కిషోర్ మరి ఆల్ ఇండియా 3rd ర్యాంక్ రావటం, మరి ఈ రకంగా చూస్తుంటే యాని అయితే ఒకప్పుడు మరి చిన్న పిల్లలు, ఇప్పుడు కొంచెం మా కంటికి యాని 2 పిల్లల తల్లైనా చిన్నపెట్టే మాకు. అంటే కళ్ళ ముందు ఎంత స్పష్టంగా కనపడుతుంటే దేవుని నమ్మినటువంటి బిడ్డలను దేవుడు ఎప్పుడు విడిచిపెట్టేటువంటి దేవుడు కాదు. అందుకనే 22వ కీర్తనలో ఆయన ప్రార్థన చేస్తున్నాడు, దావీదు కీర్తనకారుడు, నాకు ఇచ్చేటువంటి దేవుడు అని. అదే సమయంలో 23వ కీర్తన మనం గమనించినప్పుడు నిజమే, దేవుడు సమస్తము మనకు
అనుగ్రహిస్తాడు. ఈ లోక సంబంధమైన వ్యక్తులు వారికున్న ధనధాన్యాలను బట్టి, వారికున్న చదువులను బట్టి, వారికున్న స్థితిగతులను బట్టి గర్వపడతారేమో కానీ దేవుని యందు విశ్వాసం పెట్టు గర్వం అనేది ఉండకూడదు. ఇదినా అనేక మంది క్రైస్తవేత్తరులు యేసు ప్రభుని ఎందుకు అంగీకరించలేకపోతారంటే యేసుక్రీస్తుని విశ్వసించామని చెప్పేటువంటి వారిలో యేసుక్రీస్తు లేడు. యేసుక్రీస్తు వారు చెప్పిన 2 మాటలు చెప్పాడు. ఆయన ఏమన్నాడు? నీ దేవుడైన యెహోవాను మనస్ఫూర్తిగా పూజించు, నీ పొరుగు వాడిని ప్రేమించు. యెహోవా అంటే ఎవరండి? చూచుచున్నవాడు, సృష్టికర్త. అంటే మనం నమ్మిన దేవుడు, ఈ సమస్తము సృష్టించిన దేవుడు. ఇది నా గమనించాడు, మనకు సమస్తము అనుగ్రహిస్తాడు. నేటి కాలంలో అనేక మందికి పరిశుద్ధ గ్రంథం తెలియకోకుండానే ఇందులో చూసేసి వాక్యాలు చెబుతున్నారు తప్ప దేవుని యొక్క వాక్యము చేత కాదు. అది అపవాది చేసేటువంటి భ్రమ ఆత్మతో ముందుకి సాగుతున్నారు. ఒకసారి ఒక సండే స్కూల్లో పిల్లల్ని టీచర్ అమ్మ అడిగిందంట, అమ్మ దాను బెర్షబ అంటే ఏంటంటే ఒక పిల్ల ఏంటంటే వీళ్ళిద్దరు అన్న చెల్లెళ్ళు అని చెప్పిందంట. ఇంకొక పిల్ల ఉందంటే కాదండి వీళ్ళిద్దరూ సొదొమ గొమొర్రా లాగా భార్యాభర్తలు. అంటే ఈ దినాల్లో క్రైస్తవ కుటుంబాలు ఎలా ఉన్నాయంటే పరిశుద్ధ గ్రంథం తెలియకోకుండానే అన్నీ తెలుసు నాకు అన్నీ నాకే తెలుసు అనేటువంటి ఆ యొక్క అంధకారంలో జీవిస్తున్నారు. అయితే మనం గమనించాల్సింది మరి ఈ యొక్క 23వ కీర్తన గమనించు. దేవుడు సజీవుడు, ఆయన కాపాడు. ఆయన ఎలా ఉంటాడండి? మనమైనా నిద్రపోతంగానైనా కునుకడు నిద్రపోడు. అంటే మన దేవుడు మన గురించి ఎల్లవేళలా ఆయన శ్రమిస్తూనే ఉంటాడు, మన గురించి ఆలోచిస్తుంటాడు, మనకి ఏ మంచి చేయాలనుకుంటాడు. అందుకనే కీర్తనకారుడు 23వ కీర్తనలో ఎంతో స్పష్టంగా చెబుతున్నాడు, ఆయన మనకు వ్యక్తిగతంగా చూచేవాడు. మనం నమ్మిన దేవుడు గుంపును చూడండి. ఇదన్నా అనేక మంది మరి లెక్చరర్స్ అయి ఉండొచ్చును, దైవజనులు అయి ఉండొచ్చును, ఎక్కడైనా సరే కుటుంబ ఆరాధన ఉంటే ఎంతమంది వచ్చారు జనాలను చూస్తున్నారు తప్ప మన దేవుడు జనాలని చూడు. ఆయన వ్యక్తిగతంగా నీ హృదయాన్ని తెలుసుకుని ముందుకి వెళుతుంటాడు. అంత మాత్రమే కాదు కానీ క్రియలు చేయవాడు. చాలా ఆశ్చర్యపోతుంటాను. మరి జాషవతాదు గారి కుటుంబం చూసినప్పుడు ఎవరు ఊహించని రీతిగా దేవుడు తన క్రియలను చేస్తున్నాడు. అంటే ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగున్న దేవుడు. నీ ఎడల నా ఎడల కూడా ఆయన ఎల్లవేళలా ఆయన మన జీవితంలో మంచి కార్యాలు చేయటానికి సమస్తం అనుగ్రహించే దేవుడు. ఎందుకంటే దేవుడు మన అవసరాలను తీర్చువాడు. ఎందుకంటే యేసు ప్రభువారే చెప్పున్నాడు, పక్షులను చూడండి, చెట్లను చూడండి, ఆ పూలను చూడండి, అవి వాడి సాయంకాలం కోయబడే వాటికే నేను ఇంత అందాన్ని ఇస్తే నా స్వరూపమందు సృష్టించుకున్నానంటే నేను నిన్ను ప్రేమిస్తాను, నేను నీకెంతగా నిన్ను మరి ఆనందింప చేస్తాను, నేను నీ అవసరాలను ఎంతగా తీరుస్తాను అనేటువంటి మాటను మరి యేసు ప్రభు వారు చెప్పడం మనం చూడగలుగుతున్నాం. ఒకసారి ఒక విధవరాలు మరి ఆ ఆకలితో ఒక స్టోర్కి వచ్చింది, కిరాణా కొట్టుకొచ్చి అయ్యా నా దగ్గర డబ్బులు లేవు, కానీ నా దగ్గర ఉన్నది ఏంటంటే ప్రార్థన మాత్రమే, కాబట్టి నా అవసరం ఆకలేస్తుంది, కాబట్టి నా కుటుంబానికి ఆహారం ఉన్నప్పుడు ఆ కిరాణా దాడి ఏమన్నా తెలియగా అమ్మ నీకు ప్రార్థన వచ్చాను కదా, ఏం ప్రార్థన వచ్చో కాగితం మీద రాసి ఇవ్వాలంట అన్నప్పుడు ఆవిడేం చేసిందంటే ప్రభువా నాకు అవసరమైనటువంటి ఆహారాన్ని అనుగ్రహించాడు అనగానే ఆయన కొంచెం ఇచ్చాడంట. ఇస్తే అదేంటంటే అమ్మ నీ ప్రార్థన పూర్తిగా నీవు చెప్పి రాసావు కానీ నువ్వు నీ ప్రార్థన పూర్తిగా కాదు అంటే ఏంటి అని చెప్పి మళ్ళీ ఆలోచించి సమస్త జీవులకు ఆహారం ఇచ్చే ప్రభువా నాకు నా కుటుంబానికి ఆహారము ఈనాటి ఆహారము దయచేయము అని. ఈనాటి ఆహారము ఈనాటి ఆహారము అంటే ఈ దినపు అవసరమైన ఆహారాన్ని దయచేయమంటే ఆ కిరాణా వ్యాపారం చేస్తుంటే నెలకు సరిపడిచ్చాడట. అంటే మన దేవుడు ఎలాంటివాడు అంటే మనం ఒక్కటి అడిగితే ఒక్కటి కాదు కానీ ఇంకా రాబోయే భవిష్యత్తులో కూడా నీకు ఎంత అవసరం సమస్తము ఇచ్చేటువంటి దేవుడు. కాబట్టి దేవుడి దగ్గర ప్రార్థించేటప్పుడు మొహాడు ఉండకూడదు, దేవుడు ఏమైనా అనుకుంటాడే అనుకోకూడదు, దేవుడు సమస్తము తెలుసు. కాబట్టి దేవునితో మనం ప్రార్థన చేసినప్పుడు ఉన్నది ఉన్నట్టుగా మన అవసరాలను మనం ఆయన సన్నిధానంలో పెట్టినప్పుడు ఆయన తప్పకుండా మన జీవితాల్లో సమస్తము ఇచ్చేటువంటి దేవుడై ఉన్నాడు. ఎందుకంటే దేవుడు మనకు అన్ని ఈవులను అనుగ్రహిస్తారండి. ఈ లోకం అయ్యో అయిపోయింది, ఇంత పని అయిపోయింది, ఇక పనికి రాడు అనుకోవచ్చు,
నా జీవితాన్ని నేను గమనించినప్పుడు ఏదో దేవుడు చేసుకుంటే నా సొంత రక్తంలే హేళన చేశారు. ఎలా చదువు ఉంది, తెలివితేటలు ఉన్నాయి, నీకు దేవుడు కావాలా, ఏ వ్యాపారం చేయొచ్చు కదా, అనేక రకాలుగా చేసినప్పుడు నేనేం మాట్లాడాల? దేవుని చిత్తం మీద ఆధారపడ్డ అవమానాలు భరించా, అపనిందలు భరించా, అన్నీ భరించాను. అనేక రకాలైనటువంటి క్రైస్తువులు యేసుప్రభువులు ముందుకు సాగడం అంటే మనం అనుకున్నంత ఆషామాషి కాదండి. ప్రతిరోజు మన సిలువను మనం మోయాలి. ఆ సిలువను మోస్తున్నప్పుడు మనము తగ్గించుకొని దేవుని మీద ఆధారపడినప్పుడు ఆయన ఏం చేస్తాడు? ఉన్నత స్థానానికి అధిరోహింప చేస్తాడు. కాబట్టి దేవుడు మన అవసరాలను ఎరున్నారు. కానీ ఇక్కడ వాక్యాన్ని చదివినప్పుడు మరి ఆ యొక్క కీర్తనకారుడు 2-3 పాదాలు మనం గమనించినప్పుడు ఎంత చక్కని మాటలు మనం చూస్తున్నామంటే, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. అంటే దేవుడు మన కాపరిగా ఉన్నప్పుడు మనకి ఏమైనా అవసరం లేమని అంటే ఇబ్బందులు ఉంటాయండి. ఇబ్బందులు వచ్చినా కూడా ఇబ్బందులు కూడా అయినా మనను ఆదుకొని హక్కుని చేర్చుకుంటాడు. అదే 2-3 వచ్చిన పాదాలు మనం గమనిస్తే, పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండు చేయుచున్నాడు, శాంతికరమైన జలద్దు నన్ను నడిపించుతున్నాడు. పచ్చిక గల చోట్లు పాలస్తీనా దేశాన్ని మనం గమనిస్తే, పాలస్తీనా దేశంలో వేసవకాలం వచ్చినప్పుడు పచ్చిక బయలు అనేవి చాలా కష్టం అండి. కానీ కాపుడు ఏం చేస్తాడంటే వేసవకాలం వచ్చే టయానికి ఎక్కడ పచ్చటి బయలు ఉంటాయో, అంటే ఎక్కడ పచ్చటి బయలు ఉంటాయి, మంచి కాలువలు ఉన్న చోట మాత్రమే పచ్చిక బయలు ఉంటాయి. అంటే కాపరి ఆ యొక్క గొర్రెల గురించి ముందుగానే వేసవకాలం రాకముందు ఏం చేస్తాడు? ఎక్కడ మంచిగా నీరు ఉంటుందో, ఎక్కడ పచ్చని బయలు ఉంటాయో అవి సిద్ధపాటు చేసుకుంటాడు. రెండోది, గొర్రెలకు ఉన్నటువంటి మనస్తత్వం ఏంటంటే పారుతున్నటువంటి మరి ఆ యొక్క సెలయేరు నీళ్లు తాగుతాయి తప్ప నిలవ ఉన్న నీళ్లు తాగు. అంటే మన ప్రభువుకి మన విషయం తెలుసు. మనం ఏంటో పేద ఏడుపులు ఏడవద్దు, పేద ఏడుపులు ఏడవద్దు. ప్రభు ఇది చాలు ప్రభు అది అనక్కర్లేదు. ఎందుకంటే ఆయనకి సమస్తము అనుగ్రహించేటువంటి దేవుడు, సమస్తము మరి ఆ ఇబ్బందుల్లో కూడా ఇస్తూ మనల్ని ఆదరించేటువంటి దేవుడు మనకున్నాడు. కాబట్టి మనం ఏ రకంగా ముందుకి సాగగలుగుతున్నాం? ఆయన మనం నడిపించడానికి ఇష్టపడుతున్నాడు. ఎందుకంటే వాక్యాన్ని మనం గమనించినప్పుడు, నా ప్రాణమునకు ఆయన సెదతీస్తున్నాడు, తన నామమును బట్టి నీతి మార్గంలో నన్ను నడిపిస్తున్నాడు. సెద తీరటం ఈ లోక సంబంధంగా కోట్లు ఉండొచ్చు, ఆర్థికంగా ఎంతో అభివృద్ధి చెందుతుంది, కానీ ప్రాణానికి సెద తీరటం అంటే అది దేవునిలో మాత్రమే సాధ్యమండి. వాక్య పఠనం చేయడం ద్వారా, దేవుని సన్నిధానం ప్రార్థన చేయడం ద్వారా, ఒక చిన్న పాటలు మనకు వచ్చినటువంటి స్వరంతో దేవుని స్తుతించినప్పుడు మనకు తెలియనటువంటి విశ్రాంతిని దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. ఎందుకంటే ఒకసారి మరి విమానంలో వెళ్ళేటప్పుడు ఆ విమానంలో ఆక్సిజన్ పెడతారు కదా, ఆక్సిజన్ ఏమైందంటే అందుబాటు లేకుండా ఆగిపోయినప్పుడు ఆ విమానంలో ప్రయాణం చేసినటువంటి 41 మంది ఏమైపోయారు? ఎందుకు చనిపోయారంటే ఆక్సిజన్ లేకపోవడం కాదు, కానీ వారి విమానాన్ని ఏం చేశారు? మత్తులైపోయారు. మత్తులైపోయి ఆ మత్తులో ఆక్సిజన్ లేకుండా ఏమైపోయారు? కానీ మన దేవుడు తన నమ్మిన బిడ్డల్ని విడిచిపెట్టేటువంటి దేవుడు కాదు. మన జీవితాల్లో మనం ఆర్థికంగా మరియు మంచి స్థితిలో ఉన్నా కూడా మనల్ని పీల్చిన పిలుపుని బట్టి మనం దేవుడు ముందుకు సాగాలి తప్ప దేవునిలో మత్తులై. రెండోది మనం గమనించినప్పుడు మరి ఆ ఎలీజా అంటారు మొత్తానికి, ఆయనకి కాకులతో ఆహారాన్ని ఇచ్చాడు. కాకులు అంటేనే దొంగ కదండి. కాకులు అంటేనే పక్కింట్లో ఆ ఇంట్లో దొంగతనం చేసుకుని వీళ్ళు తినేటువంటి ఆ కాకులతో ఆహారం పంపిన దేవుడు మన కుటుంబాలలో ఆయన్ని విశ్వాసించిన దేవుడు బిడ్డల జీవితాల్లో సమస్తము అటువంటి దేవుని యందు మనం ఎంతవరకు మనము విశ్రాంతి తీసుకోగలుగుతున్నాం? మానసిక ఒత్తిడి ఈ దినాల్లో క్రైస్తవ కుటుంబాల్లో ఎక్కడ చూసినా కూడా డబ్బు ఉంది, తినడానికి తిండి ఉంది, కానీ తిన్న తర్వాత ఇంగ్లీష్ వైద్యం వాడాల్సి వస్తుంది. తినక ముందు ఒక ముందు, తిన్న తర్వాత ఒక ముందు, పడుకునే ముందు ఒక ముందు. ఎన్ని కారణాలు ఏంటంటే దేవుడు మనకి ఇచ్చిన దానిని మనం సక్రమంగా నిర్వర్తించలేక. అయినప్పుడు కూడా దేవుని ప్రేమ అంటే తండ్రి తన బిడ్డలు ఏ రకంగా హత్తుకుంటాడు, మనల్ని కూడా ఆయన హత్తుకొని ఆశీర్వదించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. కాబట్టి దేవునికి సమస్తము తెలుసు, తెలియంటే ఏం కాదు. కానీ ఒక వయసు వచ్చిన తర్వాత బిడ్డలు తల్లిదండ్రులు ఏం చేయాలి? అడగాలి. అడగకుండా అయితే ఇస్తారు తల్లిదండ్రులు. చిన్నప్పుడు వద్దన్న ముద్దలు పెట్టేటు తల్లిదండ్రులు ఒక వయసు వచ్చిన తర్వాత ఆకలి వేస్తుందమ్మంటే ఏమంటారు? ప్లేట్ పెట్టుకుని
నీకు ఎంత కావాలో అంత తిను అంటారు. ఇంకొంచెం పెద్ద అయిన తర్వాత అంటారు, నువ్వు తిన్న తర్వాత మిగతా ఆహారం పాడవకోకుండా ఫ్రిడ్జ్లో ఎందులో పెట్టు అంటారు. ఇంకొంచెం ఏంటంటే నీ తమ్ముడు ఉన్నాడో, నీ చెల్లి ఉందో, నీ ఎక్క ఉందో, వాళ్ళకి నువ్వు వాళ్ళు వస్తారు, వాళ్ళకి పెట్టు అంటారు. ఎందుకంటే మన దేవుడు కూడా అంతే. మనకి ఇచ్చిన దానిలో అభివృద్ధి చెందినప్పుడు ఆయన ఎల్లవేళలా మనల్ని గాడ్ విల్ డైరెక్టర్స్, మనం ఏ మార్గం వెళ్ళాలో కూడా దేవుడు మనల్ని నడిపిస్తాడు. ఎందుకంటే గుడ్డివాడికి దారి చూపెట్టలేడు, కానీ దేవదేవుడు గుడ్డి అంతత్వం ఉన్నటువంటి మనల్ని ఏం చేస్తాడైనా సన్మార్గంలో మంచి మార్గంలోనికి తీసుకోవటానికి ఆయన ఇష్టపడుతుంటాడు. కాబట్టి గాఢాంధకారపులో నేను సంచరించను, ఏ అపాయములకు నేను భయపడను. గాఢాంధకారపులో ఈ లోకంలో కొనసాగాల్సిన భయం వస్తుంది, చాలా భయం వస్తుంది. ఇలా అయితే రేపు పొద్దున ఏమైపోతాం అనిపిస్తుంది. కానీ దేవుని నమ్మిన బిడ్డలు ఏమవరు. ఎందుకంటే మనం బాధపడతాం కదా, కానీ మన గురించి ఎక్కువగా ఆలోచించి ఆయన ఈ లోపల ముందుకి తీసుకుంటారు. ఒకసారి ఒక చనిపోయిన స్థితిలో ఉండే వ్యక్తి దగ్గరికి చాలా మంది వచ్చారంట. వచ్చినప్పుడు చాలాసార్లు మనం గమనిస్తారు, చనిపోయే డాక్టర్ గారు వచ్చి చూస్తాడు, ఒక గంటలో పోతాడండి అన్నప్పుడు అక్కడ ఉన్న వాళ్ళంతా ఏం చేస్తారు, భజనలు చేయటం, దేవుడు వాక్యాలు చదవటం. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి, అప్పుడు దాకా నువ్వు నమ్మేవో నమ్మలేదో కాబట్టి వింటూ కళ్ళు మూసేసుకుంటే పనిలోకి వెళ్ళిపోతాం, అవునే కదా. అందుకని చెప్పి ఎక్కడెక్కడ కథలు చెబుతూ ఉంటారు. ఒకసారి అలాగే ఈ కీర్తన గురించి చెబుతుంటే ఆ వ్యక్తి ఒక మాట, గాఢాంధకారంలో సంచరించను, నేను భయపడను. అంటే చావు మరణం దగ్గరికి వచ్చినా కూడా ఆయన భయపడడు. ఎందుకంటే మరణం ఈ లోక సంబంధమైంది. పుట్టినవాడు గిట్టక మానడు, గిట్టినవాడు తిరిగి పరలోకమందు పుట్టక మానడు సత్యం తెలుసు. కాబట్టి ఆ ఒక్క వచ్చిన రాగానే నాకు తెలుసు, నేను ఈ శరీరాన్ని వదిలిపెట్టి పరలోకం వెళ్తాను. యేసు ప్రభు వారు ఇది శ్రమ దినాలు పరిశుద్ధ దినాలు కూడా ఆయన ఈ లోకానికి రావటం కారణం ఏంటంటే రాజుగా రారాజు గుంటకు రాలేదు, కానీ ఆయన పరలోకపు వారసత్వాన్ని మనకు కలిగించడానికి వచ్చాడు. కాబట్టి క్రైస్తవ జీవితంలో మరి ఆయన పిలుపు ప్రకారం వచ్చినప్పుడు సంతోషముగా మరణమా నీ ముళ్ళెక్కడ, నీ విజయం ఎక్కడని అనగలిగేటువంటి స్థితి, అటువంటి మనస్సు నడిపింపు ప్రతి ఒక్కరికి మరి దేవుడు అనుగ్రహించాలి. అంటే మరణం అంటే భయం అనేది ఉండదండి. ఇబ్బందులు వస్తే భయపడాల్సిన పని లేదు. ఎందుకంటే ఆ భయాన్నే తీసివేస్తాడు మన దేవుడు. ఎందుకంటే నా దేవుడు నా పక్షాన ఉన్నాడు, నా దేవుడు నా పక్షాన పోరాడతాడు. అనేక మందిని మనం గమనిస్తే మన కుటుంబాల్లో మన రక్తంలో చూస్తే మనం ఉన్నంత ఉన్నత స్థానం ఉన్నారా చాలామంది. అదే దేవుడి చేటువంటి విజయం. వీడు ఎందుకు పనికిరాడు అనుకుంటే ఆ పనికిరాని అనుకున్నటువంటి వ్యక్తుల నుంచి దేవుడు ఉత్తమమైనది, ఉన్నతమైనది, శ్రేష్టమైన వాటిని ఆయన చేసేటువంటి దేవుడు. అటువంటి దేవుని కలిగినటువంటి మనము ఆయన ఇచ్చేటువంటి విజయాలను బట్టి, ఆయన ఇచ్చేటువంటి స్వస్థతను బట్టి మరి కీర్తనగాడు నా గిన్నె నిండి పొర్లి పారుతున్నది. దేవుడు ఇచ్చిన ఆశీర్వాదాలు పొర్లి పారటం అంటే మనకిచ్చిన ఆశీర్వాదాలతో మనం గర్వంతో ముందుకు వెళ్ళటం కాదు, కానీ మనం చేయగలిగిన మేలు, మనం చేయగలిగిన మంచిని మనం చేసినప్పుడు ఆయన చిరకాలము ఆయన మందిరములో నివాసము చేస్తూ ఉన్నారు. నిజం. మరి జాషువా తాతరావు తలంచినప్పుడు నిజమే ఆయన ఊహించుకున్నాడు. యాక్చువల్గా అవునా, ఆయన ఊహించున్నాడు, కానీ ఊహించుంటాడు కాబట్టి ఏంటంటే నేను నమ్మిన నా దేవుడు నా కుటుంబాన్ని విడిచి పెట్టాడు. ఒక్క విశ్వాసం, ఆ ఒక్క నమ్మకమే ఇదేనా నమ్మరు జాషువా తాతరావు గారి కుటుంబాన్ని అనేక రకాలుగా అభివృద్ధి పరిచి, అనేక మందికి మార్గదర్శకంగా చేసి, అనేక మందికి ఆశ్రయంగా చేసిన దేవుడు. ఇదన్నా యొక్క వాక్యం ప్రతి బిడ్డకు కూడా సమస్తము చేయగలరు. భయపడద్దు. లోకం చూసి భయపడితే సాతాను ఎప్పుడు మనల్ని భయపెడుతుంటుంది, కానీ లోకం వైపు చూడకోకుండా దేవుని వైపు చూస్తే ఆయన మనల్ని గురించి కునుకడు నిద్రపోనే దేవుడు. మన జీవితంలో సమస్త విజయాలను, సమస్త స్వస్థతలను గురించి ఆయన నామ మహిమార్థమై మరి మనల్ని ఆయన వాడుకొనుగాక. చిన్న వాక్యం దేవుడు దించునుగాక. ఆమేన్.